హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో యూఎంఎల్ మోడల్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎంఎల్ స్టాండ్స్ ఫర్ యూనిఫైడ్ మోడలింగ్ లాంగ్వేజ్ అని చెప్పచ్చు. ఓకేనా? సో ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, జస్ట్ జనరల్ మోడలింగ్ లాంగ్వేజ్ అని చెప్పచ్చు. సో యూఎంఎల్ మోడల్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఒక ప్రోడక్ట్ ఆర్ అప్లికేషన్ని మనం తయారు చేయాలి అంటే మనకి ఒక బ్లూ ప్రింట్ అనేది కావాలి. సో బ్లూ ప్రింట్ని తయారు చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక హౌస్ని బిల్డ్ చేయాలి అనుకున్నా ఆర్ స్కూల్ని, కాలేజ్ని ఏదైనా బిల్డ్ చేయాలి అంటే ఫస్ట్ దాన్ని అనలైజ్ చేసి ఏది ఎక్కడ ఉండాలి అని డిజైన్ ఆర్ బ్లూ ప్రింట్ అనేది వేసుకుంటాం మైండ్లో కదా. సో దట్ ఈస్ ద మెయిన్ యూఎంఎల్ పర్పస్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో దట్ ఈస్ ద బేసిక్ మెయిన్ యూఎంఎల్ పర్పస్. ఏంటి? ఒక బ్లూ ప్రింట్ని డిజైన్ చేయడానికి మనకి మెయిన్గా ఈ యూఎంఎల్ డయాగ్రామ్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇది డెఫినేషన్. సో నెక్స్ట్ వచ్చేసి యూఎంఎల్ డయాగ్రామ్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి బిహేవియర్ డయాగ్రాము అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్ట్రక్చర్ డయాగ్రామ్. ఓకేనా? సో బిహేవియర్ డయాగ్రామ్లో మళ్ళీ మనకి యాక్టివిటీ డయాగ్రామ్, స్టేట్ మెషిన్ డయాగ్రామ్, ఇంటరాక్షన్ డయాగ్రామ్, యూజ్ కేస్ డయాగ్రామ్, కమ్యూనికేషన్ డయాగ్రామ్, ఇంటరాక్షన్ ఓవర్వ్యూ డయాగ్రామ్, తర్వాత సీక్వెన్స్ డయాగ్రామ్, టైమింగ్ డయాగ్రామ్. సో ఇవన్నీ కూడా మల్టిపుల్ టైప్స్. ఓకేనా? ఈ బిహేవియర్ డయాగ్రామ్లో. సో మళ్ళీ ఈ బిహేవియర్ డయాగ్రామ్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి యూజ్ కేస్ డయాగ్రాము అండ్ యాక్టివిటీ డయాగ్రామ్ అని చెప్పచ్చు. ఓకేనా? సో వీటి గురించి కూడా మనం నెక్స్ట్ క్లాసెస్లలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్ డయాగ్రామ్. స్ట్రక్చర్ డయాగ్రామ్లో మనకి క్లాస్ డయాగ్రామ్, కాంపోనెంట్ డయాగ్రామ్, ఆబ్జెక్ట్ డయాగ్రామ్, కాంపోజిట్ స్ట్రక్చర్ డయాగ్రాము, డిప్లాయ్మెంట్ డయాగ్రామ్, ప్యాకేజ్ డయాగ్రామ్, ప్రొఫైల్ డయాగ్రామ్. సో ఇవన్నీ కూడా స్ట్రక్చర్ డయాగ్రామ్ కిందికి వస్తాయి. సో ఇక్కడ స్ట్రక్చర్ డయాగ్రామ్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి క్లాస్ డయాగ్రామ్ అని చెప్పచ్చు. ఓకేనా? సో క్లాస్ డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవి వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ గురించి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిహేవియర్ డయాగ్రామ్ అండ్ స్ట్రక్చర్ డయాగ్రామ్ని యూజ్ చేయడం వల్ల మెయిన్ యూజ్ ఏంటి, వీటి యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం, తెలుసుకుందాం. సో బిహేవియర్ డయాగ్రామ్లో మనం డైనమిక్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడతాం. ఓకేనా? ఈ బిహేవియర్ డయాగ్రామ్లో మనము డైనమిక్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడతాం. వేర్ యాజ్ ఈ స్ట్రక్చర్ డయాగ్రామ్లో మనం స్టాటికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడతాం. ఓకేనా? సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ బిహేవియర్ డయాగ్రామ్ అండ్ స్ట్రక్చర్ డయాగ్రామ్. సో ఇక్కడ స్ట్రక్చర్ డయాగ్రామ్ స్టాటికల్ ఆస్పెక్ట్స్ అంటే ఏంటి అనేది మనం ఇంకా క్లియర్గా అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు స్ట్రక్చర్ డయాగ్రామ్లో ఫస్ట్ నేను వచ్చేసి సింపుల్గా ఒక కార్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. కార్ ఉంది అనుకోండి. సో సి ఫర్ కాంపోనెంట్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ప్రోడక్ట్ యొక్క కాంపోనెంట్స్ లైక్ కార్ యొక్క ఇంజన్ అనేది ఒక కాంపోనెంట్, కార్ యొక్క వీల్ అనేది ఒక కాంపోనెంట్, అండ్ కార్లో ఉన్న సీట్ అనేది ఒక కాంపోనెంట్. సో ఇవన్నీ కూడా ఏంటి, కార్ యొక్క కాంపోనెంట్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏ ఫర్ అట్రిబ్యూట్. ఓకేనా? ఏ కదా, సి అంటే కాంపోనెంట్, ఏ ఫర్ అట్రిబ్యూట్స్. సో అట్రిబ్యూట్స్ అంటే ఏంటి అంటే కాంపోనెంట్స్ని తయారు చేస్తున్నాం కదా. సో కాంపోనెంట్స్ తయారు అవ్వడానికి వాడే కాంపోనెంట్స్ లైక్ కార్ యొక్క కలర్, అంటే కార్ యొక్క కలర్ ఏంటి, కార్ యొక్క కాస్ట్ ఎంత, కార్ యొక్క ఇంజన్ టైప్ ఏంటి, ఇంజన్ పవర్ ఎలా ఉంటుంది, అండ్ సీట్ మెటీరియల్ ఎలాంటిది, సీట్ కెపాసిటీ ఎలా ఉంది. సో ఇవన్నీ కూడా అట్రిబ్యూట్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ కార్ కదా, సి అంటే కాంపోనెంట్, ఏ ఫర్ అట్రిబ్యూట్, ఆర్ అంటే రిలేషన్. సో రిలేషన్ అంటే ఏంటి అంటే కాంపోనెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ మధ్య రిలేషన్ ఏంటి అనేది మనకి చెప్తుందన్నమాట. ఓకేనా? అంటే కాంపోనెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ మధ్య రిలేషన్ని డిఫైన్ చేయడాన్నే రిలేషన్ అని అంటాము. సో యూఎంఎల్ డయాగ్రామ్లో డిపెక్ట్ ఆర్ డిజైన్ చేయడం అనేది జరుగుతుంది వీటన్నిటిని కూడా. ఇప్పుడు అర్థమైందా స్ట్రక్చర్ డయాగ్రామ్ అంటే ఏంటి, స్టాటికల్ ఆస్పెక్ట్స్ అంటే ఏంటి అని చెప్పి. సో ఇది స్ట్రక్చర్ డయాగ్రామ్ గురించి.
నెక్స్ట్ వచ్చేసి బిహేవియర్ డయాగ్రామ్. సో బిహేవియర్ డయాగ్రామ్లో డైనమిక్ ఆస్పెక్ట్స్ అంటే ఏంటి అంటే మీన్స్ ప్రోడక్ట్ ఆర్ అప్లికేషన్ యొక్క ఫంక్షనాలిటీ అండ్ ఇంటరాక్షన్ అండ్ స్టేట్ ట్రాన్సిషన్ యాక్షన్స్ గురించి మనం దీంట్లో మాట్లాడతాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అందులో మనము కాంపోనెంట్స్, అట్రిబ్యూట్స్, రిలేషన్ గురించి మాట్లాడాం స్ట్రక్చర్ డయాగ్రామ్లో. నెక్స్ట్ బిహేవియర్ డయాగ్రామ్లో లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఉందనుకోండి, కార్ యొక్క కాంపోనెంట్స్, అట్రిబ్యూట్స్ అండ్ రిలేషన్స్ ఇవన్నీ కూడా మనకి తెలుసు. బట్ ఎలాంటి యాక్షన్స్ పర్ఫామ్ చేస్తుంది, యూజర్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాడు, ఇంజన్ని స్టార్ట్ చేయడము ఆర్ ఇంజన్ని స్టాప్ చేయడము, సో ఇది ఒక కైండ్ ఆఫ్ యాక్టివిటీ అని చెప్పచ్చు. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి బిహేవియర్ డయాగ్రామ్ అని చెప్పచ్చు. సో ఇది బిహేవియర్ అండ్ స్ట్రక్చర్ డయాగ్రామ్ గురించి. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ డెఫినేషన్ చూడండి. స్ట్రక్చర్ డయాగ్రామ్ అంటే ఏం చెప్పాను, స్టాటిక్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడదామని. ఇక్కడ ఫోకస్ ఆన్ స్టాటిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఏ సిస్టమ్ ఇంక్లూడింగ్ ఇట్స్ కాంపోనెంట్స్ అండ్ దేర్ రిలేషన్షిప్స్. అంటే కాంపోనెంట్స్, అట్రిబ్యూట్స్, రిలేషన్షిప్స్ గురించి మనం దీంట్లో మాట్లాడతాం. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి, డిస్క్రైబ్ ది సిస్టమ్స్ ఆర్కిటెక్చర్, ఎంటిటీస్ అండ్ దేర్ ప్రాపర్టీస్. అంటే టోటల్ ఆర్కిటెక్చర్, బ్లూ ప్రింట్ అండ్ ప్రాపర్టీస్, ఎంటిటీస్, ఆబ్జెక్ట్స్ ఏంటి అనేదంతా కూడా ఈ స్ట్రక్చర్ డయాగ్రామ్లో మనము డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ బిహేవియర్ డయాగ్రామ్ అంటే ఏం చెప్పాను, బిహేవియర్ యూఎంఎల్ అంటే డైనమిక్ ఆస్పెక్ట్స్ మీన్స్ ఏంటి అంటే ఇంటరాక్షన్, స్టేట్ ట్రాన్సిషన్, యాక్షన్స్ గురించి మనం దీంట్లో మాట్లాడతాం. సో అదే చెప్తున్నాం ఇక్కడ. ఫోకస్ ఆన్ డైనమిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎ సిస్టమ్, డిస్క్రైబ్ ది సిస్టమ్స్ ఫంక్షనాలిటీస్, ఇంటరాక్షన్ అండ్ స్టేట్ ట్రాన్సిషన్ అని చెప్తున్నాం. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి, డిస్క్రైబ్ హౌ ద సిస్టమ్ రెస్పాన్స్ అండ్ బిహేవ్స్ ఇన్ ఏ డిఫరెంట్ సినారియోస్ అని అంటున్నాం. సో ఇది స్ట్రక్చర్డ్ యూఎంఎల్ అండ్ బిహేవియర్ యూఎంఎల్ గురించి. ఓకేనా? సో నెక్స్ట్ మనము యూజ్ కేస్ డయాగ్రామ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ యూజ్ కేస్ డయాగ్రామ్ అనేది దేంట్లో ఉంది, బిహేవియర్ డయాగ్రామ్లో కదా. సో యూజ్ కేస్ డయాగ్రామ్ గురించి డిస్కస్ చేద్దాం. సో యూజ్ కేస్ డయాగ్రామ్ గురించి రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో నేను మీకు చూపిస్తాను. ఓకేనా? మన దగ్గర ఇప్పుడు యూఎంఎల్, యూనిఫైడ్ మోడల్ అనేది ఉంది. సిస్టమ్ ఆర్ అప్లికేషన్ని తయారు చేయడానికి మనం చూస్తాం కదా. సో ఈ యూజ్ కేస్ డయాగ్రామ్ అనేది సిస్టమ్ బిహేవియర్ని డిజైన్ చేయడానికి యూజ్ అవుతుంది. మీన్స్ ఇక్కడ సిస్టమ్ స్ట్రక్చర్ని డిజైన్ చేయట్లేదు, మనం సిస్టమ్ యొక్క బిహేవియర్ని డిజైన్ చేస్తాము. ఓకేనా? మీన్స్ సిస్టమ్ యొక్క ఫంక్షనాలిటీ అండ్ యాక్షన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తామన్నమాట. సో ఫస్ట్ పాయింట్ చదవండి ఇక్కడ, యూజ్ కేస్ డయాగ్రామ్స్ మోడల్ ది బిహేవియర్ ఆఫ్ ఏ సిస్టమ్. అంటే మెయిన్గా బిహేవియర్ గురించి మాట్లాడతాం. ఓకేనా? అండ్ సెకండ్ పాయింట్ ఏంటి, యూజ్డ్ టు ఇల్యూస్ట్రేట్ ది ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది సిస్టమ్ అండ్ ఇట్స్ ఇంటరాక్షన్ విత్ ఎక్స్టర్నల్ ఏజెంట్స్, యాక్టర్స్ అని చెప్తున్నాం. సో ఇక్కడ పర్టికులర్ ప్రోడక్ట్కి ఏం ఫంక్షనాలిటీస్ని యూజ్ చేయాలి, ఎలాంటి యాక్షన్స్ యూజ్ చేయాలి అనేది ముందే మనం బ్లూ ప్రింట్ వేసి పెట్టుకుంటాం అన్నమాట. ఓకేనా? సో అవే పాయింట్స్ ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి అంటే ప్రోడక్ట్లో ఎలాంటి ఫంక్షనాలిటీస్, లైక్ వెబ్సైట్ తయారు చేస్తామా ఆర్ యాప్ని తయారు చేస్తున్నామా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఓకేనా? సో అది ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే. సో ఇవన్నీ కూడా ఫంక్షనాలిటీస్ ఉన్నాయి కదా. ఈ ఫంక్షనాలిటీస్ని ఎవరు యూజ్ చేస్తున్నారు, వాళ్ళని, అంటే ఇప్పుడు యూజర్స్ యూజ్ చేస్తున్నారు అనుకోండి ఆ ఫంక్షనాలిటీస్ని. సో వాళ్ళని మనం ఇక్కడ యూజర్స్ని ఏజెంట్స్ అని పిలవచ్చు. ఓకేనా? ఏజెంట్స్ని ఇక్కడ యాక్టర్స్ అని కూడా పిలవచ్చు. సో అదే సెకండ్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఏంటి, ఏ యూజ్ కేస్ డయాగ్రామ్స్ గివ్స్ అస్ ఏ హై లెవెల్ వ్యూ ఆఫ్ ది సిస్టమ్ వితౌట్ గోయింగ్ ఇన్ టు ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్. సో ఒక హై లెవెల్ వ్యూ అనేది మనకి ఇస్తుందన్నమాట ఈ యూజ్ కేస్ డయాగ్రామ్ అనేది. ఓకేనా? సో ఇది మనకి యూజ్ కేస్ డయాగ్రామ్ గురించి. సో ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అంటే నేను మీకు ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చేస్తాను, చూడండి. సో బుక్ మై షో అనేది అందరికీ తెలుసు కదా. సో ఇక్కడ సెర్చ్ అనేది ఒక ఫంక్షనాలిటీ కదా. సో ఇక్కడ మనం ఏ మూవీ కావాలంటే ఆ మూవీని మనం సెర్చ్ చేస్తాము. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ వచ్చేసి ఏంటి, మనము ఇంగ్లీష్, తెలుగు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇవి
ఈ వెబ్సైట్కి ఎక్స్ట్రా ఫీచర్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మల్టిపుల్ షో టైమ్స్ ఉంటాయి, అంటే ఏ మూవీ ఎప్పుడుంది అనేవి మనకి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ నేను పుష్ప 2 అని ఇస్తున్నాను. చూడండి, ఈ మూవీని నేను సో ఇక్కడ సెర్చ్ అనేది ఒక ఫంక్షనాలిటీ అండ్ ఎక్స్ట్రా ఫీచర్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంగ్లీష్, తెలుగు మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో మల్టిపుల్ షో టైమ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో టికెట్ని బుక్ చేయాలి అంటే మనం ఏంటి, ఫస్ట్ లాగిన్ అవుతాము. లాగిన్ అయ్యాక టికెట్ బుక్ చేసుకోవచ్చు కదా. తర్వాత కావాలంటే క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ పుష్ప మూవీ అని ఎంటర్ చేయగానే నాకు చూడండి తెలుగు, బెంగాలీ, మలయాళం, హిందీ, కన్నడ, తమిళ్, సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి మనకి చూపిస్తుంది కదా. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో టికెట్ని బుక్ చేయాలి అంటే మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక టికెట్ని బుక్ చేసుకోవచ్చు కదా. తర్వాత కావాలంటే క్యాన్సిల్ కూడా చేయొచ్చు. సో ఇదంతా కూడా ఫంక్షనాలిటీ. సో ఈ ఫంక్షనాలిటీని ఎవరు యూజ్ చేస్తున్నారు, మనమే కదా. సో ఇక్కడ మనం యూజర్స్ అన్నమాట, అంటే మనం యూజర్స్ కదా. సో మనల్ని ఇక్కడ ఏజెంట్స్ అని పిలుస్తారు. ఓకేనా. సో ఇది యూజ్ కేస్ డయాగ్రామ్ గురించి. సో ఇప్పుడు మనము దేనికే యూజ్ కేస్ డయాగ్రామ్ ఎలా వేయాలో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ యూజర్ ఉన్నాడు. సో ఇక్కడ యూజర్ అంటే ఎవరు, కస్టమర్ అనుకోండి. సో కస్టమర్ ఏం చేస్తాడు, ఫస్ట్ మూవీని సెర్చ్ చేస్తాడు. మూవీని సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ షో టైం ఎప్పుడుంది, ఆ మూవీకి షో టైం ఎప్పుడుంది అని చూస్తాం. ఓకేనా. సో ఇక్కడ మనము ఎక్స్టెండ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఎందుకు, ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ని యాడ్ చేయడానికి. నెక్స్ట్ బుకింగ్ అంటే ఏంటి, ఇక్కడ షో టైం చూసిన తర్వాత మళ్ళీ కావాలంటే లాగిన్ అయ్యి మూవీ టికెట్ని బుక్ చేసుకుంటాడు. ఓకేనా. బుక్ చేసుకున్న తర్వాత బుక్ చేసేటప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, పే ఫర్ టికెట్స్కి సమ్ అమౌంట్ ఆఫ్ మనీ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఒకవేళ వద్దు అనుకుంటే క్యాన్సిల్ అనేది చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా ఏంటి, ఇంక్లూడ్ ఫంక్షన్ అన్నమాట. అంటే యూజర్ లాగిన్ అయ్యి ఇదంతా కూడా ప్రాసెస్ చేయాలి. సో ఇక్కడ మనం ఇంక్లూడ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ మేనేజ్ బుకింగ్, మేనేజ్ షో టైము, రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి. సో వీటిని అన్నిటిని కూడా మేనేజ్ చేయడానికి మనకి ఒక అడ్మిన్ అనే వాళ్ళు ఉంటారు. ఓకేనా. అంటే మూవీస్ని, అంటే ఏ మూవీ ఎప్పుడు వేయాలి ఏంటి అని చెప్పి దాని మొత్తాన్ని మేనేజ్ చేసేవారు ఒకరు ఉంటారు కదా. సో వాళ్ళని అడ్మిన్ అని అంటారు. సో ఇది వచ్చేసి మనకి యూజ్ కేస్ డయాగ్రామ్ అని చెప్పొచ్చు. ఓకేనా. సో యూజ్ కేస్ డయాగ్రామ్ అంటే ఏంటి, మనకి మెయిన్గా ఇది బిహేవియర్, అంటే ఒక సిస్టమ్ యొక్క బిహేవియర్ని డిస్క్రైబ్ చేస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ మనము సిస్టమ్ స్ట్రక్చర్ని డిజైన్ చేయట్లేదు, సిస్టమ్ యొక్క బిహేవియర్ని డిజైన్ చేస్తున్నాం. ఓకేనా. పర్టికులర్ ప్రోడక్ట్కి ఏం ఫంక్షనాలిటీ యూజ్ చేయాలి, ఎలాంటి యాక్షన్స్ యూజ్ చేయాలి అనేది మనం ముందే బ్లూ ప్రింట్ వేసి పెట్టుకుంటాం అన్నమాట. అండ్ ఎగ్జాంపుల్ కొద్ది నేను మీకు బుక్ మై షో ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. సో అక్కడ సెర్చ్ అవన్నీ కూడా ఫంక్షనాలిటీస్ అన్నమాట. సో ఆ ఫంక్షనాలిటీస్ని ఎవరు యూజ్ చేస్తున్నారు, మనము యూజర్స్ కదా. సో మనల్ని ఇక్కడ ఏజెంట్స్ అని అంటారు. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి యూజ్ కేస్ డయాగ్రామ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనము సీక్వెన్స్ డయాగ్రామ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో యూఎంఎల్లో మనకి యూఎంఎల్ స్టాండ్స్ ఫర్ యూనిఫైడ్ మోడలింగ్ లాంగ్వేజ్ కదా. సో యూఎంఎల్లో మనకి బిహేవియర్ డయాగ్రామ్ ఉంటుంది. సో బిహేవియర్ డయాగ్రామ్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది, డైనమిక్ ఆస్పెక్ట్స్ పర్పస్ మనకి మెయిన్గా బిహేవియర్ డయాగ్రామ్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఇంటరాక్షన్స్ అండ్ యాక్షన్స్ ఎలా పర్ఫామ్ అవుతాయి అనేది మొత్తం కూడా బిహేవియర్ డయాగ్రామ్లో చూస్తాం కదా.
సో బిహేవియర్ డయాగ్రామ్లోని దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది టైప్ అని చెప్పొచ్చు. సీక్వెన్స్ డయాగ్రామ్లో మనకి మెయిన్గా 2 పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి అనేది కూడా మనం చూద్దాం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రెస్టారెంట్ సిస్టమ్కి సీక్వెన్స్ డయాగ్రామ్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మనకి రెస్టారెంట్ సిస్టమ్కి ఎలాంటి ఆబ్జెక్ట్స్ ఉంటాయి? ఫస్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ కస్టమర్ అనుకోండి. అంటే కస్టమర్ రెస్టారెంట్కి తినడానికి వెళ్తాడు. సో ఇక్కడ కస్టమర్ అనేవాడు ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఇక్కడ ఆర్డర్ అంటే వెయిటర్ అనుకోండి. సో వెయిటర్ ఏం చేస్తాడు? ఫుడ్ని సర్వ్ చేస్తాడు కదా. నెక్స్ట్ కిచెన్లో మనం ఏం చేస్తాము? కుక్ చేయడానికి మనకి కిచెన్ అనేది యూజ్ అవుతుంది, అంటే ఫుడ్ ప్రిపరేషన్కి. ఓకేనా. సో ఈ రెస్టారెంట్ సిస్టంలో మనకి ఈ 3 ఉన్నాయి కదా. సో ఈ 3 కూడా ఆబ్జెక్ట్స్ అని చెప్పొచ్చు, ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్స్. ఓకేనా. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అనేది ఇంపార్టెంట్ సీక్వెన్స్ డయాగ్రామ్లో. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఆబ్జెక్ట్స్ వెనకాల ఎలాంటి మెసేజ్ పాస్ అవుతుంది అంటే ఇంటరాక్షన్ మెసేజ్ని కూడా టైమ్లీ ఆర్డర్ ప్రకారం మెన్షన్ చేస్తాము. టైమ్లీ ఆర్డర్ మీన్స్ కస్టమర్ వచ్చి ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాతనే కదా వెయిటర్ ఫుడ్ సర్వ్ చేస్తాడు. లేదంటే ఫస్ట్ ఫుడ్ సర్వ్ చేసిన తర్వాత ఆర్డర్ చేయలేడు కదా. దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ ఈవెంట్. సో ఈవెంట్స్ అన్నీ టైమ్లీ మేనర్లో జరగాలి. అంటే కస్టమర్ ఫుడ్ని రిక్వెస్ట్ చేస్తాడు. సో ఆర్డర్ని ఫస్ట్ అంటే ఆర్డర్ అనేది కస్టమర్ ఇక్కడ రిక్వెస్ట్ పంపిస్తాడు. ఓకేనా. ఫుడ్ ఆర్డర్ చేస్తాడు. ఓకేనా. తర్వాత ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత ఈ ఫుడ్ ఆర్డర్ అనేది మనం ఇక్కడ ఎప్పుడు కూడా రిక్వెస్ట్ని సాలిడ్ లైన్స్తో మనం ఇండికేట్ చేస్తాము. ఓకేనా. నెక్స్ట్ రెస్పాన్స్ అనేది ఎలా వస్తుంది? కిచెన్ నుంచి ఫుడ్ ప్రిపేర్ అయ్యి ఫుడ్ తీసుకొని రావడం అనేది జరుగుతుంది కదా. సో తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు కస్టమర్కి ఫుడ్ని సర్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ రిక్వెస్ట్ అనేది మనకి సాలిడ్ లైన్స్తో ఇండికేట్ చేస్తాము, అండ్ రెస్పాన్స్ అనేది డాటెడ్ లైన్స్తో రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇదంతా కూడా సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. సో ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఫైనల్గా ఫుడ్ని సర్వ్ చేసిన తర్వాత ఫైనల్లీ కస్టమర్ తిని తర్వాత మనకి అమౌంట్ అనేది పే చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ రకంగా మనకి అంటే ఈవెంట్ అనేది మనకి ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఈవెంట్ అనేది జరుగుతుంది. సో అందుకే ఇది మనకి సీక్వెన్స్ డయాగ్రామ్ అని చెప్పొచ్చు. సో ఈ రకంగా రెస్టారెంట్ సిస్టమ్కి ఇది ఒక సింపుల్ సీక్వెన్స్ డయాగ్రామ్ అని చెప్పొచ్చు. ఓకేనా. సో ఏమేమి డిస్కస్ చేసాము ఈ క్లాస్లో మనము? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎంఎల్ డయాగ్రామ్. యూఎంఎల్ డయాగ్రామ్ అంటే ఏంటి అని చెప్పి డిస్కస్ చేసాం. సో యూఎంఎల్ స్టాండ్స్ ఫర్ యూనిఫైడ్ మోడలింగ్ లాంగ్వేజ్. ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, జస్ట్ జనరల్ మోడలింగ్ లాంగ్వేజ్. ఓకేనా. యూఎంఎల్ మోడల్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఒక ప్రోడక్ట్ ఆర్ అప్లికేషన్ని మనం తయారు చేయాలి అంటే మనకి ఒక బ్లూ ప్రింట్ అనేది కావాలి. సో బ్లూ ప్రింట్ని తయారు చేయడం చాలా ఇంపార్టెంట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, హౌస్ని బిల్డ్ చేసిన ఆర్ స్కూల్ కాలేజ్ ఏదైనా మనకి బిల్డ్ చేయాలి అంటే ఫస్ట్ దాన్ని అనలైజ్ చేసి ఏది ఎక్కడ ఉండాలి అని డిజైన్ ఆర్ బ్లూ ప్రింట్ అనేది వేసుకుంటాం మైండ్లో. సో దట్ ఈస్ ద బేసిక్ మెయిన్ యూఎంఎల్ పర్పస్ అని చెప్పొచ్చు. సో మనకి దీంట్లో మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి. ఏంటి? యూఎంఎల్లో మనకి 2 టైప్స్ ఉంటాయి యూఎంఎల్ డయాగ్రామ్లో. ఫస్ట్ వన్ వచ్చేసి బిహేవియర్ డయాగ్రామ్, సెకండ్ వన్ వచ్చేసి స్ట్రక్చర్ డయాగ్రామ్. సో బిహేవియర్ డయాగ్రామ్ అంటే ఏంటి? డైనమిక్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడతాం ఇక్కడ. అదే స్ట్రక్చర్ డయాగ్రామ్ అంటే ఏంటి? స్టాటిక్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడతాం. ఓకేనా. సో ఇక్కడ బిహేవియర్ డయాగ్రామ్లో కూడా ఇవన్నీ టైప్స్: యాక్టివిటీ డయాగ్రామ్, స్టేట్ మెషిన్ డయాగ్రామ్, యూస్ కేస్ డయాగ్రామ్ కదా. ఈ స్ట్రక్చర్ డయాగ్రామ్లో ఇవన్నీ కూడా టైప్స్. అదే చెప్పాను. సో స్ట్రక్చర్ డయాగ్రామ్ అంటే ఏంటి? స్టాటిక్ ఆస్పెక్ట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందా? కార్ ఎగ్జాంపుల్ చెప్పాను. C ఫర్ కాంపోనెంట్, A ఫర్ అట్రిబ్యూట్, R ఫర్ రిలేషన్. ఓకేనా. అంటే
ఇప్పుడు కార్ ఉందనుకోండి, కార్ యొక్క కాంపోనెంట్స్ అంటే ఏంటి? లైక్ కార్ యొక్క ఇంజన్ అనేది ఒక కాంపోనెంట్, వీల్ అనేది ఒక కాంపోనెంట్, సీట్ అనేది ఒక కాంపోనెంట్. అలా అట్రిబ్యూట్ అంటే ఏంటి? కాంపోనెంట్స్ని తయారు చేస్తున్నాం కదా, సో వాడే కాంపోనెంట్స్ లైక్ కార్ యొక్క కలర్ ఏంటి, కాస్ట్, ఇంజన్ టైప్, ఇంజన్ పవర్, సీట్ మెటీరియల్, సీట్ కెపాసిటీ, ఇవన్నీ అట్రిబ్యూట్స్ అని చెప్పచ్చు. రిలేషన్ అంటే ఏంటి? కాంపోనెంట్స్కి అండ్ అట్రిబ్యూట్స్కి మధ్య రిలేషన్ ఏంటి అనేది మనకి చెప్తుంది. సో వీటన్నిటిని యూఎంఎల్ డయాగ్రామ్లో డిపెక్ట్ ఆర్ డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి స్ట్రక్చర్ యూఎంఎల్ గురించి. నెక్స్ట్ బిహేవియర్ యూఎంఎల్ మీన్స్ ప్రోడక్ట్ ఆర్ అప్లికేషన్ యొక్క ఫంక్షనాలిటీ అండ్ ఇంటరాక్షన్స్ అండ్ స్టేట్ ట్రాన్సిషన్స్ అండ్ యాక్షన్స్ గురించి మనం దీంట్లో మాట్లాడతాం. మెయిన్గా కార్ యొక్క కాంపోనెంట్స్, అట్రిబ్యూట్స్, రిలేషన్స్ ఇవన్నీ కూడా తెలుసు కదా. బట్ ఎలాంటి యాక్షన్స్ పర్ఫామ్ చేస్తుంది, యూజర్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాడు, ఇంజన్ని స్టార్ట్ చేయడము ఆర్ ఇంజన్ని స్టాప్ చేయడము, సో కైండ్ ఆఫ్ యాక్టివిటీ అని చెప్పొచ్చు. బిహేవియర్ డయాగ్రామ్ అంటే కైండ్ ఆఫ్ యాక్టివిటీ అన్నమాట. సో ఇది బిహేవియర్ అండ్ స్ట్రక్చర్ డయాగ్రామ్ గురించి ఈ రకంగా డిస్కస్ చేసాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి యూజ్ కేస్ డయాగ్రామ్. సో యూజ్ కేస్ డయాగ్రామ్ అంటే ఏం చెప్పాను? మన దగ్గర యూఎంఎల్ యూనిఫైడ్ మోడల్ అనేది ఉంది కదా, సిస్టమ్ ఆర్ అప్లికేషన్ తయారు చేయడానికి చూస్తాం. సో ఈ యూజ్ కేస్ డయాగ్రామ్ అనేది సిస్టమ్ బిహేవియర్ని డిజైన్ చేయడానికి యూజ్ అవుతుంది. మీన్స్ ఇక్కడ సిస్టమ్ స్ట్రక్చర్ని డిజైన్ చేయట్లేదు, సిస్టమ్ యొక్క బిహేవియర్ని డిజైన్ చేస్తున్నాం. ఓకేనా? మీన్స్ సిస్టమ్ యొక్క ఫంక్షనాలిటీ అండ్ యాక్షన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తాం. సో ఇక్కడ మనకి సెకండ్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. యూజ్డ్ టు ఇల్యూస్ట్రేట్ ది ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది సిస్టమ్ అండ్ ఇట్స్ ఇంటరాక్షన్ విత్ ఎక్స్టర్నల్ ఏజెంట్స్, యాక్టర్స్ అని చెప్తున్నాం. సో ఇక్కడ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి అంటే ప్రోడక్ట్లో ఎలాంటి ఫంక్షనాలిటీస్ మనం యూజ్ చేస్తున్నాం అనేది ఇక్కడ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అన్నమాట. ఏజెంట్స్ అంటే ఎవరు? ఆ ఫంక్షనాలిటీస్ని ఎవరు యూజ్ చేస్తున్నారు వాళ్ళని ఏజెంట్స్ అంటారు. ఓకేనా? ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, బుక్ మై షో ఎగ్జాంపుల్ చెప్పాను కదా. సో అక్కడ బుక్ మై షోలో మనకి ఏంటి, సెర్చ్ బార్ అనేది ఉంటుంది కదా. సో సెర్చ్ అనేది ఒక ఫంక్షనాలిటీ, పర్టికులర్ మూవీని సెర్చ్ చేసుకోవచ్చు అక్కడ. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటి మనకి వచ్చేసి అక్కడ ఇంగ్లీష్, తెలుగు, మలయాళం, బెంగాలీ, సో మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి మనకి ఉంటాయి కదా. సో మనకి షో టైమ్స్ కూడా ఉంటాయి దానికి తగ్గట్టు. సో మనం ఏం చేస్తాము, టికెట్ బుక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ లాగిన్ చేయాలి, లాగిన్ అయ్యాక టికెట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత క్యాన్సిల్ కావాలంటే క్యాన్సిల్ కూడా చేయొచ్చు. సో ఇదంతా కూడా ఒక ఫంక్షనాలిటీ. సో ఈ ఫంక్షనాలిటీ ఇప్పుడు బుక్ మై షో యాప్ని ఎవరెవరు యూజ్ చేస్తున్నారు? మనం అందరం కూడా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం వచ్చేసి ఏజెంట్స్ అన్నమాట, యాక్టర్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఇది రియల్ టైమ్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ డయాగ్రామ్ చూడండి, ఇది యూజ్ కేస్ డయాగ్రామ్. బుక్ మై షోకే ఇక్కడ యూజ్ కేస్ డయాగ్రామ్ అనేది ఈ రకంగా వేసాను. చూడండి, ఇక్కడ యూజర్ ఉన్నాడు. సో యూజర్ ఫస్ట్ మూవీ టికెట్ బుకింగ్ సిస్టమ్, ఫస్ట్ మూవీని సెర్చ్ చేస్తాడు ఏ మూవీ కావాలి అని. తర్వాత షో టైం చూస్తాడు, ఏ మూవీకి ఏ టైం ఉంది అని చెప్పి. తర్వాత సో ఇక్కడ మనం సెర్చ్ మూవీ షో టైం దగ్గర ఎక్స్టెండ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. మీన్స్ ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ని యాడ్ చేసుకోవడానికి ఎక్స్టెండ్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ బుకింగ్, పే ఫర్ టికెట్స్, క్యాన్సిల్ బుకింగ్. సో ఇవేంటి, మనము యూజరు లాగిన్ అయ్యాక ఇవన్నీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత షో టైం చూసిన తర్వాత కావాలి అంటే లాగిన్ అయ్యి బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసే ప్రాసెస్లో మనం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ అమౌంట్ పే చేసిన తర్వాత ఒకవేళ మళ్ళీ ఓకే నాకు చూడాలని లేదు, ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే మళ్ళీ టికెట్ని క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా మనకి టికెట్ బుకింగ్ సిస్టమ్కి ప్రాసెస్. సో వీటన్నిటిని ఎవరు మేనేజ్ చేస్తున్నారు? ఈ సిస్టమ్ అంతా కూడా ఎవరు మేనేజ్ చేస్తారు? ఒక అడ్మిన్ ఉంటాడు కదా. సో ఈ అడ్మిన్ మొత్తం ఏం చేస్తాడు, ఈ రిపోర్ట్స్ని జనరేట్ చేస్తాడు. షో టైంని కానీ బుకింగ్ సిస్టమ్ని మొత్తం కూడా మేనేజ్ చేసేది ఎవరు? అడ్మిన్. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి యూజ్ కేస్ డయాగ్రామ్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఏం డిస్కస్ చేసాము, సీక్వెన్స్ డయాగ్రామ్ గురించి కదా. సో యూఎంఎల్లో మనకి బిహేవియర్ డయాగ్రామ్లో ఉంటుంది కదా. సో ఇది మెయిన్గా డైనమిక్ ఆస్పెక్ట్స్ పర్పస్ యూజ్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఇంటరాక్షన్స్ అండ్ యాక్షన్స్ ఎలా పర్ఫామ్ అవుతాయి అనేది మొత్తం కూడా బిహేవియర్ డయాగ్రామ్లో చూసాం. సో బిహేవియర్ డయాగ్రామ్లోని దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది టైప్ అని చెప్పొచ్చు.
సీక్వెన్స్ డయాగ్రామ్లో మనకి మెయిన్గా 2 పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. అంటే ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెస్టారెంట్ సిస్టమ్ ఉంది అనుకోండి. సో రెస్టారెంట్ సిస్టమ్కి ఎలాంటి ఆబ్జెక్ట్స్ ఉంటాయని చెప్పాను? కస్టమరు, వెయిటరు, కిచెన్. సో ఈ 3 కూడా మనకి ఆబ్జెక్ట్స్ అనుకుంటే, ఎందుకంటే కస్టమర్ ష్యూర్గా ఉండాలి. కస్టమర్ ఫుడ్ తినడానికి వెళ్తాడు కదా రెస్టారెంట్కి. సో కస్టమర్ అనేవాడు ఆబ్జెక్ట్. వెయిటర్ ఉండాలి, ఎందుకంటే ఫుడ్ని సర్వ్ చేయడానికి కస్టమర్కి. అండ్ కిచెన్ అనేది కూడా ఒక ఆబ్జెక్ట్, ఎందుకంటే మనం అక్కడే మెయిన్గా ఫుడ్ని ప్రిపేర్ చేస్తాం. కుక్ చేయడానికి మనకి కిచెన్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏం చెప్తాను, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అనేవి ఇంపార్టెంట్ సీక్వెన్స్ డయాగ్రామ్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఆబ్జెక్ట్స్ వెనకాల ఎలాంటి మెసేజ్ పాస్ అవుతుంది? ఇంటరాక్షన్ మెసేజ్ని కూడా టైమ్లీ ఆర్డర్ ప్రకారం మెన్షన్ చేస్తాము. ఓకేనా? టైమ్లీ ఆర్డర్ మీన్స్ కస్టమర్ వచ్చి ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాతనే వెయిటర్ ఫుడ్ సర్వ్ చేస్తాడు కదా. ఫస్ట్ ఫుడ్ సర్వ్ చేసిన తర్వాత ఆర్డర్ చేయలేడు కదా. దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఈవెంట్. సో ఈవెంట్స్ అన్నీ టైమ్లీ మేనర్లో జరగాలి. ఓకేనా? కస్టమర్ ఫుడ్ని రిక్వెస్ట్ చేస్తాడు. సో ఆర్డర్ని ఇక్కడ మనం సాలిడ్ లైన్స్తో ఇండికేట్ చేస్తాము. అంటే రిక్వెస్ట్ని సాలిడ్ లైన్స్తో మనం ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? రెస్పాన్స్ని డాటెడ్ లైన్స్తో రిప్రజెంట్ చేస్తాము. ఆటోమేటిక్గా మీకు ఈ డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. ఎలా అంటే ఫస్ట్ కస్టమర్ ఏం చేస్తాడు? ఫస్ట్ ఫుడ్ ఆర్డర్ చేస్తాడు. ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ ఫుడ్ ఆర్డర్ని తీసుకొని, అంటే రిక్వెస్ట్, అంటే కస్టమర్ రిక్వెస్ట్ పంపిస్తాడు కదా. ఫుడ్ ఆర్డర్ చేయడం అనేది ఇక్కడ రిక్వెస్ట్. తర్వాత రెస్పాన్స్ అనేది ఎలా వస్తుంది? ఫుడ్ అనేది వెయిటర్ సర్వ్ చేస్తాడు, పికప్ చేసుకొని సర్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఫైనల్లీ కస్టమర్ ఆ ఫుడ్ని తిన్న తర్వాత సమ్ అమౌంట్ ఆఫ్ మనీ అనేది పే చేయడం జరుగుతుంది కదా. సో ఇది వచ్చేసి ఈవెంట్. అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు కస్టమర్ ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాతనే వెయిటర్ ఫుడ్ సర్వ్ చేస్తాడు. వెయిటర్ ఫుడ్ సర్వ్ చేసిన తర్వాతనే అమౌంట్ అనేది పే చేయాలి. సో ఇక్కడ ఈవెంట్స్ అనేవి టైమ్లీ ఆర్డర్ ప్రకారం జరుగుతున్నాయి కదా. సో అందుకే మనము దీన్ని సీక్వెన్స్ డయాగ్రామ్ అని చెప్తున్నాం. ఓకేనా? సో ఇది సీక్వెన్స్ డయాగ్రామ్ గురించి. సో ఈ క్లాస్లో మనము యూఎంఎల్, సీక్వెన్స్ డయాగ్రామ్ అండ్ అలాగే యూస్ కేస్ డయాగ్రామ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనము యాక్టివిటీ డయాగ్రామ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.